ఈ ఏడాది ఏప్రిల్ 8న అంటే రేపు సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనుంది. మెక్సికో, అమెరికా, కెనడా మీదుగా నార్త్ అమెరికాను దాటుతూ గ్రహణం సంపూర్ణంగా కనిపించనుంది. కొన్ని కరేబియన్ దేశాలు మెక్సికో, స్పెయిన్, వెనెజువేలా, కొలంబియా, యూకే, ఐర్లాండ్, పోర్చుగల్, ఐస్లాండ్ దేశాల్లో పాక్షికంగా గ్రహణం దర్శనమివ్వనుంది. నాసా లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే మెక్సికోలో ముందుగా గ్రహణం 11:07 కనిపించనుంది. ఆ తర్వాత మైన్ వద్ద సుమారు 1:30 ముగుస్తుంది. ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం భారత్ లో 8వ తేదీ రాత్రి 9:12 మొదలై అర్ధరాత్రి దాటాక 2:22 ముగుస్తుంది. కానీ భారత్ సహా ఆసియా ఖండంలో మాత్రం నేరుగా కంటికి కనిపించదు. నాసాతో పాటు టెక్సాస్ లోని మేక్ డొనాల్డ్ అబ్జర్వేటరీ సూర్యగ్రహణాన్ని లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది. కానీ భారత్ లోని ఔత్సాహికులకు మాత్రం ఈ సంపూర్ణ సూర్యగ్రహణం నేరుగా కనిపించదు. సాధారణంగా భూమి సూర్యుని మధ్యకు చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. దాంతో భూమిపై ఉండి చూసే వారికి సూర్యుడు అస్పష్టంగా కనిపిస్తాడు. చంద్రుని స్పష్టమైన వ్యాసం సూర్యుని కన్నా పెద్దదిగా మారినప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ప్రత్యక్ష సూర్యకాంతిని అడ్డుకోవడం ద్వారా పగటిపూట కూడా చీకటిగా మారుతుంది. గ్రహణ సమయంలో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయని, కొన్ని పద్ధతులు పాటించాలని పెద్దలు చెప్తూ ఉంటారు. అప్పుడు ఆహారం తింటే కల్తీ అవుతుందని జనాలు నమ్ముతున్నారు. కానీ గ్రహణ సమయంలో కొంత ఆహారం తీసుకోవడం వల్ల ఎలాంటి హాని ఉండదని స్టడీస్ చెప్తున్నాయి. చాలా మంది గ్రహణం విడిచాక మిగిలిన ఆహారాన్ని పడిస్తారు. నాసా చెప్పేదాని ప్రకారం గ్రహణం వేళ ఏర్పడే రేడియేషన్ ఆహారంపై ప్రభావం చూపుతుంది. ఇంట్లోని ఉప్పు, పప్పులపైన, పంట పొలాలపై కూడా ఈ ప్రభావం ఉంటుందట. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని